హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు గాజాపై దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్కు హమాస్ ఆదివారం నాడు దెబ్బ కొట్టింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఓ విద్యార్థి తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ బాంబు పేలుళ్లలో ప్రాణనష్టం జరగకపోవడంతో ఇజ్రాయెల్ ఊపిరి పీల్చుకుంది. ఈ పేలుళ్లకు పాల్పడింది తమ గ్రూపునకు చెందినవారేనని ప్రకటించింది హమాస్. భవిష్యత్తులో మరిన్ని పేలుళ్లకు సిద్ధం కండని హెచ్చరించింది. అయితే అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ టెల్ అవీవ్ వచ్చి ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. మరి ఈ పేలుళ్ల తర్వాత కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల గురించి ఈ ప్రత్యేక కథనం చూద్దాం. ఆదివారం సాయంత్రం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో బాంబుల మోత మోగింది. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఆయన ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కాల్పుల ఒప్పందం కుదిర్చేందుకు ఆదివారం టెల్ అవీవ్కొచ్చారు. కాగా కాల్పుల ఒప్పందానికి సరైన సమయంలో బాంబు పేలుళ్లు జరగడం వచ్చిన అవకాశాన్ని ఇరు దేశాలు కాలదన్నుకున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్వదేశంలో పాలస్తీనా చెరలో ఉన్న బందీలను విడిపించాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో గాజా మొత్తం నేలమట్టమయ్యింది. సుమారు 40,000 మంది అమాయకులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్న ఇళ్లు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకోవాల్సిన దుర్భర పరిస్థితిలో పాలస్తీనా పౌరులున్నారు. అయితే బ్లింకెన్ ప్రధానమంత్రి నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమ షరతులను నెతన్యాహు అంగీకరించారు. అదే స్పందన తాను పాలస్తీనా నుంచి ఆశిస్తున్నారని చెప్పారు. ఈ ప్రతిపాదనతో దోహాలో ఇరు పక్షాల మధ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు బ్లింకెన్. ఇక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఈ నెల ప్రారంభంలోనే కాల్పుల ఒప్పందం ముగించాలని చూసింది. అయితే ఆదివారం నాడు బ్లింకెన్ టెల్ అవీవ్లో అడుగుపెట్టిన గంట తర్వాత పాలస్తీనా యువకుడు తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ఇజ్రాయెల్ ప్రధానితో పాటు బ్లింకెన్ కూడా షాక్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని తెలిపింది. అయితే బాంబు పేలుడుపై పూర్తి స్పష్టత మాత్రం రావడం లేదు. ఎందుకంటే యువకుడు తనను తాను పేల్చుకున్నాడా లేక బాంబు అనుకున్న చోట పెట్టేలోగా అది పేలిపోయిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే టెల్ అవీవ్లో పోలీసుల సమాచారం ప్రకారం శక్తివంతమైన బాంబు పేలింది. ఇది టెర్రర్ దాడి అని పేర్కొంది. ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. బాంబు పేలుడు తర్వాత అక్కడ చుట్టుపక్కలున్న ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇరాన్ క్షిపణి దాడి చేసిందని భావించి ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. చివరికి ఇది టెర్రర్ దాడిగా రుజువయ్యింది. అయితే యూదుల ప్రార్థనా స్థలానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడు తర్వాత హమాస్ ఇలాంటి దాడులు మరిన్ని చూస్తారని హెచ్చరించింది. గాజాపై మీరెన్ని రోజులు దాడులు చేస్తారో అన్ని రోజులు మీపై దాడులు చేస్తూనే ఉంటామన్నారు పాలస్తీనా మిలిటెంట్లు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది 19 ఏళ్ల పాలస్తీనా యువకుడిని ప్రకటించింది హమాస్. ఇటీవల కాలంలో హమాస్ సూసైడ్ అటాక్స్ ను తగ్గించింది. అయితే ఇద్దరు నిపుణుల అంచనా ప్రకారం పాలస్తీనా ఎలాగైనా ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. గాజాపై పెద్ద ఎత్తున దాడికి తెగబడిన ఇజ్రాయెల్కు సొంత గడ్డ మీదనే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే తమ భూభాగంపై దాడులు చేసి నేలమట్టం చేసిన విధంగా తాము కూడా టెల్ అవీవ్పై దాడి చేసి వారికి కూడా తమ బాధ ఎలా ఉంటుందో చెప్పాలనుకుంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనా టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడి 1200 మందిని చంపి మరో 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై పడి నగరం మొత్తం నేలమట్టం చేసింది. సుమారు 40,000 మందిని చంపేసింది.
అయితే తాజా సంఘటన తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందానికి ఇటు ఖటర్, ఈజిప్టు కలిసి మధ్యవర్తిత్వం నిలిపి కనీసం 6 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చాలని అమెరికా భావించింది. బదులుగా పాలస్తీనా చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా వెంటనే గాజా నుంచి తమ దళాలను వెనక్కి రప్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా గత ఏడాది ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత బ్లింకిన్ మిడిల్ ఈస్టుకు రావడం ఇది 9వసారి. ఇక హమాస్ మాత్రం అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ డిమాండ్లను బ్లింకిన్ తన ప్రతిపాదనల్లో తమ ముందు పెడుతున్నారని మండిపడుతోంది. అదే సమయంలో తమ డిమాండ్లను మాత్రం ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని హమాస్ అధికార ప్రతినిధి సమీ అబు జుహ్రీ వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం గాజా, ఈజిప్టు సరిహద్దున ఉన్న ఫిలడాల్ఫియా కారిడార్ నుంచి తమ సైనికులను ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హమాస్ ప్రధాన డిమాండ్ కూడా ఇదే. ఆదివారం నాడు నెతన్యాహు తన కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయితే తాను సిద్ధమే, కానీ తమనే ఇచ్చుకుంటూ పొమ్మంటే కుదరదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తన సహచరులతో చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా బ్లింకిన్ కాల్పుల విరమణకు ఇరు దేశాలు చొరవ తీసుకోవాలని కోరారు. రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల చర్చలు దారి తప్పుతాయని తెలిపారు. ఇక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా వీలైనంత త్వరగా చర్చల ద్వారా పాలస్తీనా చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించాలని పట్టుదలతో ఉంది. ఈ వారాంతంలో మరోమారు దీనికి సంబంధించిన కైరోలో చర్చలు జరగనున్నాయని అమెరికా అధికారులు చెప్పారు. పాలస్తీనా ప్రజలు గత కొన్ని నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ఉపశమనం లభిస్తుందని బ్లింకిన్ ఈజిప్టు బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు. మరి ఇటు ఇజ్రాయెల్ అటు పాలస్తీనాలు దీనికి చొరవ చూపుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.